బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి అరాచకాలను ప్రజలు మరచిపోరు అన్నారు బండి. కేసీఆర్ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని చెప్పారు. ఢిల్లీకి డబ్బులు పంపించడానికి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుంది అన్నారు బండి. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వందల కోట్లు పంపిస్తున్నారన్నారు బండి సంజయ్. అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపడున్న ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళీ తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేసినాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వేడు రోజక్క పెట్టిన రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కయ్యి ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది.